బాబోయ్ ఏంటా స్పీడ్, కొంచెం స్పీడ్ తగ్గించుకొని వెళ్తే ఏమవుతుంది? అయినా ఈ రోజుల్లో మెల్లగెళ్ళమని చెప్తే ఎవరు వింటారు? అస్సలు వినరు. మనిషికి ఏదున్నా తొందర అస్సలు ఉండకూడదు. యాక్సిడెంట్ ఏమైనా అయితే ఏంటి పరిస్థితి? అమ్మో, ఈ రోజుల్లో మనిషికి కావాల్సింది ప్రశాంతత. అది అందరికీ దొరకడం చాలా కష్టం. కమోన్ కమోన్ ఫాస్ట్. వస్తే నాకు డౌట్, గేమ్లోనే కాదు లైఫ్లో కూడా అమ్మాయినే రెస్ట్రిక్షన్స్ లేకుండా ఫాస్ట్గా పరిగెట్టాలనుకుంటావేంటి నువ్వు? నాకు తెలిసినంత వరకు అబ్బాయి అమ్మాయిన తేడా ఎప్పుడో పోయింది. ప్రెసెంట్ జనరేషన్ అంతా అప్డేటెడ్ ఉంది. నీ లైఫ్ ఏంటి, నువ్వేంటి, అంతే. టైంతో పాటు మనం కూడా స్పీడ్గా పరిగెత్తుకుంటూ పోవాలి. ఐ హేట్ ది వర్డ్స్ లో. నువ్వే హాయ్. ఏంటోయ్ ఏదో అర్జెంట్గా మాట్లాడాలన్నావు? నాన్నకి యాక్సిడెంట్ అని తెలుసు కదా. ఆపరేషన్కి అర్జెంట్ అంటే రిలేటివ్స్ దగ్గర 2 lakhs అప్పు తీసుకున్నాను. నాన్న ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నారు. 1 week అవుతుంది. అర్జెంట్ అయితే ఇచ్చామని చెప్పి ఇంటికి వచ్చి చాలా గొడవ చేశారు. అయ్యో, 2 daysలో ఇచ్చేస్తానని చెప్పి గట్టిగా తిట్టి పంపించేశాను. ఎలా అడగాలో అర్థం కావట్లేదు. ఒక 30,000 మీ డాడీని అడిగి అప్పు ఇవ్వగలవా? మన అనుకున్నోళ్ళకి కష్టం వచ్చినప్పుడు చేయాల్సింది సహాయం ఓయ్, అంతేగాని అప్పివ్వడం కాదు. ముందు తీసుకెళ్లి తాకట్టు పెట్టి అర్జెంట్గా వాళ్ళ ముఖం మీద డబ్బులు కొట్టు. తర్వాత నేను మా నాన్నతో మాట్లాడి చైన్ తీసుకుంటాను మళ్ళీ. మా ఇంట్లో ఆడపిల్లలు లేరు. నీలాంటి ఒక చెల్లుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంట్లో లేకపోతే ఏం? సరేలే, హాస్పిటల్లో ఉన్న బాబాయ్ని అడిగానని చెప్పు. జాగ్రత్త. సరే. ఏంటి చైన్ అలా ఇచ్చేసావు? మనం ఎన్ని డబ్బులు సంపాదించినా మన అనుకున్న వాళ్ళేనే మన రిలేటివ్స్. పాపం ఇందాక చేతుని చూస్తే నాకు నిజంగా చాలా బాధేసింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు చిన్న కుటుంబాలు అయ్యాయి. రేపొద్దున మనకు పుట్టే పిల్లలకి అసలు ఫ్యామిలీ అంటే ఏంటో తెలుస్తుందో లేదో కూడా భయమేస్తుంది. హాయ్. హాయ్ డోడ్. 2 minutes ఫ్రీ ఉన్నావా? లేను, ఏంటో చెప్పు. అంటే యాక్చువల్లీ అర్జెంట్కి ఒక 50K కావాలి. నీకు నెక్స్ట్ వీక్ అలా అరేంజ్ చేస్తాను ప్లీజ్. డబ్బులు మన కోసం ఖర్చు పెట్టాలనుకోవడం అవసరం, పక్కన వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలనుకోవడం అనవసరం. ఇప్పుడు ఫ్యామిలీ లేకున్నా, ఫ్రెండ్స్ లేకున్నా, అసలు ఎవ్వరు లేకున్నా హ్యాపీగా బతకాలమేమో కానీ డబ్బు లేకుండా బతకడం చాలా కష్టం. ఫస్ట్ ఇలా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగే సిచ్యువేషన్ తెచ్చుకోకు. ఇంకొకసారి ఇలా చీప్గా ఎవరిని డబ్బులు అడక్కే. హే. హాయ్. ఏంటి మనోళ్ళు ఎవరు రాలేదా? కాల్ చేసి వస్తున్నా అన్నారు. ఓకే. చాక్లెట్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఎలా చెప్పాలో తెలియట్లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా. ఏంటి ఆలోచిస్తున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? ఇదే సేమ్ చాక్లెట్ డిఫరెంట్ ప్రైజెస్లో దొరుకుతుంది, కానీ అందులో టేస్ట్ మారదు. నా వరకు మా నాన్న నాపై చూపించే ప్రేమ ఈ చాక్లెట్లో టేస్ట్ లాంటిది, ఎప్పటికీ మారదు. నీకు నేనంటే ఇష్టం ఉంటే వెళ్ళి మా నాన్నతో మాట్లాడు. మా నాన్న మాట నేను ఎప్పుడూ కాదన్ను. ఆయన కాదని నేను ఏ పని చేయను. నువ్వు బాధపడితే సారీ ఓయ్, కానీ ఈ టాపిక్ ఇంకెప్పుడు నా దగ్గర తీయకు ప్లీజ్. ఓకే. ఏంటలా చూస్తున్నావు? ఏమో, ఎంత చూసినా అలా చూడాలనిపిస్తుంది. రోజు రోజు నీ మీద ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఆయన నీకు ప్రపోజ్ చేసి 1 year అవుతుంది కదా, నీ నుంచి ఏ రిప్లై కూడా లేదు. ఇచ్చేప్పడానికి వచ్చావా? అలా కాదు, కొంచెం ఆలోచించవచ్చు కదా. నీకు నచ్చినట్లే ఉండు, నువ్వు నాతో ఉంటే చాలు. చాలా సీరియస్గా లవ్ చేస్తున్నాను తెలుసా.